హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మష్రూమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా మష్రూమ్స్ 200 గ్రామ్స్ తీసుకుని పైన ఉన్నటువంటి డస్ట్ అనేది మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నిలువుగా కట్ చేసుకోవాలన్నమాట. మీరు చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు, లేదా పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు అన్నమాట. కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే కొన్ని పచ్చి బఠానీలు నానబెట్టుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ కోసమని ఒక 3 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను నిలువుగా. తర్వాత చూసారుగా ఈ విధంగా కట్ చేసుకున్నాను అన్నమాట. తర్వాత వచ్చేసి మనము మష్రూమ్స్ అనేది మ్యారినేట్ చేసుకోవడం కోసం నేను పెరుగు తీసుకున్నాను. ఇక్కడ ఒక పెరుగు తీసుకున్న తర్వాత అందులోకి సరిపడా కారము, అలాగే ఉప్పు, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, అలాగే మనము కట్ చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసుకొని మొత్తం వేసుకున్నాక కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. వేసుకొని అవన్నిటిని కూడా ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా మంచిగా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు కానీ హాఫ్ అన్ అవర్ కానీ పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనము రైస్ ఉడికించుకోవడం కోసం అని చెప్పేసి గ్యాస్ ఆన్ చేసుకొని వాటర్ పెట్టుకోవాలన్నమాట. రైస్కి సరిపడా వాటర్ పెట్టుకొని దాంట్లో స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, సాజీరా, బిర్యానీ ఆకు వేసుకున్నాను. తర్వాత అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని గ్యాస్ ఆన్ చేసుకున్నాం కదా, అది ఉడికించుకోవాలన్నమాట. ఈలోపు పక్కనే పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి, దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలన్నమాట. ఇంతకుముందు నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కలిపి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అని చెప్పేసి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక మనము కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అవి ఫ్రై అయ్యే లోపల ఈలోపు మనకు ఇక్కడ ఎసరు కూడా వచ్చిందన్నమాట. రైస్ ఉడికించుకోవడం కోసమని ఎసరు వచ్చిన తర్వాత దాంట్లో కడిగి పెట్టుకున్నటువంటి రైస్ కూడా వేసుకున్నాను నేను. ఇక్కడ నేను నార్మల్ రైస్ వేసుకున్నాను. మీరు బాస్మతి రైస్ ఉంటే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు. తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను. అది ఉడికే లోపల ఇక్కడ చూసారుగా ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి మనకు ఇప్పుడే ఫ్రై అవుతున్నాయి అన్నమాట. తర్వాత ఫ్రై అయిన తర్వాత మనము పక్కన పెట్టుకున్నటువంటి మష్రూమ్స్ ఉన్నాయి కదా, అది కూడా కొద్దిసేపు ఉడికించుకోవాలి. రైస్ ఉడికే లోపల వీటిని కూడా కొద్దిసేపు ఉడికించుకోవాలన్నమాట. అది వాటిలో వచ్చే వాటర్ మొత్తము పోయి ఫ్రై అయ్యి మంచిగా కుక్ అవుతాయి అన్నమాట. దాంట్లోకి కొన్ని బఠానీ కూడా వేసుకున్నాను నేను. చూసారుగా ఎలా అవుతుందో, మొత్తం వాటర్ అనేది బయటకు వచ్చాయి. సేమ్ మనకు చికెన్ ఎలా అయితే ఉడికించుకుంటున్నామో ఇక్కడ మష్రూమ్ కూడా ఉడికించుకోవాలన్నమాట. ఈ విధంగా ఉడికిన తర్వాత మనము పక్కనే ఉడకబెట్టుకున్నటువంటి రైస్ అనేది కూడా ఒక 80% ఉడికిన తర్వాత అదంతా కూడా మష్రూమ్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం తీసి పెట్టుకున్న మష్రూమ్ కర్రీ పైన ఒక లేయర్గా వేసుకొని కొంచెం ఫుడ్ కలర్, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను. అలాగే కొంచెం బాదం కూడా వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే మాది ఆప్షనల్ అన్నమాట, మీ ఇష్టము. బాదం, జీడిపప్పు ఉంటే కొంచెం పైనుంచి కూడా వేసుకొని తర్వాత దాని మీద కరెక్ట్గా మూత పెట్టుకొని బరువు ఏదైనా పెట్టుకొని ఒక 20 మినిట్స్ తర్వాత చూసారుగా ఎలా రెడీ అయిందో. సేమ్ మనకు చికెన్ బిర్యానీ లాగానే ఉంటుంది మన మష్రూమ్ బిర్యానీ కూడా. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ చాలా బాగా వచ్చింది. వేడిగా పెట్టుకొని కొంచెం నిమ్మకాయ పిండుకున్నట్లయితే మష్రూమ్ బిర్యానీ రెడీ అయినట్లే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.